దయచేసి ఒక చిన్న విషయం చెప్తాను. చంటి పిల్లలకి ముద్దులు పెట్టకండి. అర్థమైందా? తల్లిదండ్రులు కూడా ఒకవేళ అంతగా మీకు ముద్దు వచ్చేస్తే ఏ తల మీద, నుదురు మీదో లేదా అరిపాదాల్లోనో ముద్దు పెట్టుకోండి తప్ప బొగ్గల మీద, పెదాల మీద ముద్దు పెట్టకండి పిల్లలకి. ఇది ఒక రీల్లా కట్ చేసి అవసరమైతే చాలా మందికి ఫార్వర్డ్ చేయండి. చంటి పిల్లలకు ముద్దులు పెడితే ఒక విధమైన బ్యాక్టీరియా సలైవాలో నుండి వాళ్ళ లోపలికి వెళ్ళిపోద్ది. అసలు లిప్ టు లిప్ అసలు ముద్దు పెట్టకూడదు, బొగ్గల మీద కూడా ముద్దులు పెట్టకూడదు, కళ్ళ మీద ముద్దులు పెట్టకూడదు. పసిపిల్లలు ఇంకా అంత బలోపేతం కారు. వాళ్ళ శరీరాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాళ్ళు ఇంకా బ్యాక్టీరియాను తట్టుకోగలిగే అంతటి ఇమ్యూనిటీ వాళ్ళ శరీరంలో ఉండదు. అప్పుడప్పుడే వ్యాక్సిన్లు పడతా ఉంటాయి, చిన్నగా మందులు ఇస్తూ ఉంటారు. మనమేమో శుభ్రంగా పళ్ళు తోముతారో తెలియదు, వాళ్ళ పళ్ళల్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉందో తెలియదు, ఆ నోరు శుభ్రంగా ఉందో లేదో తెలియదు, వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు. అంతే ఉమ్మని ముద్దులు మాత్రం పెట్టేస్తారు దొరకగానే. ఆ పిల్లలకి అప్పుడు తెలీదు, కానీ తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి బొగ్గల మీద ముద్దులు ఒక వయసు వచ్చేంత వరకు పెట్టకండి. అది నోటి ముద్దులు అయితే అస్సలు పెట్టకండి. ఇక బంధువులు, స్నేహితులు అంటారా, మీకు నమస్కారం, మీరు అలా అనండి, మంచిది. గాలి ముద్దులు ఇవ్వండి. గాలి ముద్దుల వల్ల మీ ముద్దు తీరుతుంది, వాడు ఆరోగ్యంగానే ఉంటాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, అందరూ గుర్తుపెట్టుకోండి. పిల్లలకి, పసిబిడ్డలకి, అసలు నెలల బిడ్డలకి, సంవత్సరాల బిడ్డలకి అస్సలు ముద్దులు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ టైంలో మనకు తెలీదు, ఒక 3 రోజులకో 2 రోజులకో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో బీ కేర్ఫుల్, హ్యాండిల్ విత్ కేర్. పిల్లల విషయంలో ఆ సూత్రం ఉపయోగించాలి, హ్యాండిల్ విత్